ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఇన్సర్ట్ ట్యాబ్ లోపల టెక్స్ట్ గ్రూప్ లోపల ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ గురించి చూస్తాం. ఏంటి ఆప్షన్ వచ్చేసి ఆబ్జెక్ట్ అని. సో ఈ ఆబ్జెక్ట్ అనేది దేనికోసం అంటే వేరే అప్లికేషన్ సాఫ్ట్వేర్ని నాకు ఎక్సెల్ లోపల ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఇక్కడే యూటిలైజ్ చేసుకొని ఇక్కడే యూజ్ చేసుకొని ఇక్కడే అంటే మనం కొత్తది కూడా క్రియేట్ చేసుకోవాలి, లేదంటే వేరే ఫైల్స్ కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేసి యూజ్ చేసుకోవాలన్నప్పుడు యూజ్ చేసే ఆప్షన్ ఏమంటాం ఆబ్జెక్ట్ అని యూజ్ చేస్తాం. ఓకే, సో మరి ఇది ఎలా చేస్తామో చూడండి. సపోజ్ ఒక కర్సర్ దగ్గర కర్సర్ పెట్టేసి ఆబ్జెక్ట్ అని ఇస్తాను. దీనిలో 2 టైప్స్గా చేయొచ్చు అని చెప్పాను. ఒకటి క్రియేట్ న్యూ అంటే ఇక్కడే క్రియేట్ చేయడం, ఇక్కడే ఇన్సర్ట్ చేయడం, ఇక్కడే స్టోర్ చేసుకోవడం. అదే క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అంటే వేరే వాళ్ళు క్రియేట్ చేసిన ఫైల్ని మొత్తం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తూ విత్ లింకప్ అనేది చేయడం. అంటే లింకప్ అంటే వాళ్ళు ఆ ఫైల్ లోపల ఏదైనా చేంజెస్ చేస్తే ఇక్కడ కూడా చేంజెస్ రావడాన్ని ఏమంటాం లింక్ టు ఫైల్ అని యూజ్ చేస్తాను. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, సపోజ్ క్రియేట్ న్యూ అని ఇస్తాను. క్రియేట్ న్యూ అని ఇచ్చేసి ఇక్కడ నాకు సపోజ్ బిఎంపి బిట్ మ్యాప్ ఇమేజ్ అన్నాం. ఏంటి ఒక అప్లికేషన్ పేరు ఏం తీసుకున్నాం, బిట్ మ్యాప్ ఇమేజ్ అన్నాం. సో బిట్ మ్యాప్ ఇమేజ్ అంటే పెయింట్ అంటాం. ఏంటి బిట్ మ్యాప్ ఇమేజ్ మీన్స్ ఏంటి పెయింట్ అంటాం, ఎంఎస్ పెయింట్ అంటాం. సో అంటే పెయింట్ అనేది దేనికోసం అంటే ఏదైనా డ్రాయింగ్స్కి ఇట్లా వేయడం కోసం పెయింటింగ్ అనేది యూజ్ చేస్తాను. సో ఇక్కడ నాకేంటి బిట్ మ్యాప్ ఇమేజ్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే అని ఇస్తాను. ఓకే ఇచ్చేసి సంథింగ్ డ్రాగ్ చేస్తాను. సో ఇక్కడ ఫైల్కి క్లిక్ చేసి అప్డేట్ డాక్యుమెంట్ అని క్లిక్ చేస్తాను. అప్డేట్ డాక్యుమెంట్ అని ఇచ్చేసి క్లోజ్ చేస్తాను. ఏం జరిగింది, ఇక్కడే సేవ్ అయింది, ఇక్కడే ఇన్సర్ట్ అయిపోయింది. అంటే మనం ఒక డ్రాయింగ్ వేసాం, డ్రాయింగ్ వేయడం కోసం మనకేంటి పెయింట్ అనే ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసాం, బిట్ మ్యాప్ ఇమేజ్ అనేది. సో ఇక్కడ మనకేంటి ఇక్కడే డ్రాయింగ్ అనేది వేసాం, ఇక్కడే ఇన్సర్ట్ అయిపోయింది. సపరేట్గా నేను అప్లికేషన్ ఓపెన్ చేయని అవసరం లేదండి. సో అలాంటి ఏంటి వేరే అప్లికేషన్ లోపల ఉన్న ఫీచర్స్ని నాకు ఇక్కడ ఎక్సెల్ లోపల ఇన్సర్ట్ చేసి ఇక్కడే యూటిలైజ్ చేసుకొని ఇక్కడే సేవ్ చేసుకోవాలన్నప్పుడు ఏం ఆప్షన్ ద్వారా యూజ్ చేయొచ్చు అన్నాం, ఆబ్జెక్ట్ ద్వారా చేస్తాను. ఇప్పుడు ఒక పెయింట్ చూపెట్టాను, ఇంకా వేరే అప్లికేషన్ ట్రై చేసి చూద్దాం. సపోజ్ ఆబ్జెక్ట్ సంథింగ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఇస్తాను. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అని ఇస్తాను. దాన్ని ఇక్కడ ఓకే అని ఇస్తాను. ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయింది నాకు ఇక్కడ. ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయింది. సపోజ్ దీనిలో టెక్స్ట్ రాస్తాను. టెక్స్ట్ రాశాను. ఇది సేవ్ కావాలంటే ఇక్కడ అవుట్ సైడ్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇక్కడే అంటే వర్డ్ లోపల ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడే ఇన్సర్ట్ చేసి ఇక్కడే యూటిలైజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని చేంజెస్ చేయాలంటే డబుల్ క్లిక్ చేయాలి. దీనిలో ఇంకో టెక్స్ట్ యాడ్ చేస్తామా, యాడ్ చేసుకోండి. కన్ఫామ్గా సేవ్ కావాలనుకుంటే అవుట్ సైడ్ క్లిక్ చేయండి, అవుతుంది. సో అంటే ఇక్కడ నాకేంటి ఇంటెన్షన్ వచ్చేసి ఏంటి వేరే అప్లికేషన్ సాఫ్ట్వేర్ని నేను ఇక్కడే ఇన్సర్ట్ చేసి ఇక్కడే యూటిలైజ్ చేసుకొని ఇక్కడే సేవ్ చేసుకోవాలంటే ఏం ఆప్షన్ లోపల ఇవ్వాలి, ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ లోపల ఇవ్వాలి. సో ఇది ఆబ్జెక్ట్ లోపల ఇలా 2 ట్రై చేసి చూడండి. ఒకటి బిట్ మ్యాప్, ఒకటి మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది, మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అనేది ఒకటి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఆప్షన్ క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అని. అంటే క్రియేట్ ఫ్రమ్ ఫైల్ మీన్స్ ఏంటంటే వేరే వాళ్ళు సేవ్ చేసిన ఫైల్ ఉంటాయి కదా, అంటే వేరే వాళ్ళు స్టోర్ చేసిన ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్ అన్ని వచ్చేసి మనకి ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలన్నప్పుడు క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అని యూజ్ చేస్తాం. సో దీన్ని ఎలా చేస్తున్నా చూడండి. అంటే మన ఫైల్లే కావచ్చు, లేదంటే వేరే ఫైల్సే కావచ్చు, అది వర్డ్ ఫైల్సే కావచ్చు, ఎక్సెల్ ఫైల్సే కావచ్చు, పవర్ పాయింట్ ఫైల్సే కావచ్చు, పెయింట్ ఫైల్సే కావచ్చు. సో ఇప్పుడు నాకు బ్రౌజర్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ నాకు డెస్క్టాప్ మీద ఉందనుకోండి. సో డెస్క్టాప్ మీద నాకు ఫైల్స్ ఏమున్నాయో చూస్తాను. సంథింగ్ ఇది ఒక ఫైల్ ఉంది, ఈఎస్ఆర్ అనే ఫైల్ ఉంది. సో నేను ఇన్సర్ట్ అని ఇస్తాను, లింక్ టు ఫైల్ అని ఇస్తాను. అంటే అక్కడ ఏదైనా చేంజెస్ చేస్తే ఇక్కడ కూడా రావాలి. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసిన ఫైల్ వచ్చేసి ఏంటంటే ఎక్సెల్ ఫైల్, కానీ నేను అది ప్రిపేర్ చేసిన ఫైల్. సో ఓకే అని ఇస్తాను. సో దీనిలో ఏముందో చూడండి. ఓకే,
అంటే అది ఎక్సెల్ ఫైల్ మొత్తం అంటే దానిలో ఉన్న మ్యాటర్ అంతా ఇక్కడికి ఇన్సర్ట్ అయిపోయింది నాకు. సో ఇది మినిమైజ్ చేస్తున్నాను, ఈ ఫైల్ని మినిమైజ్ చేసి, ఈ ఫైల్ ఇక్కడే ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేసి చెక్ చేస్తాను. సపోజ్ నేను ఇక్కడ చేంజెస్ చేస్తాను, ఎస్సీ బదులు ఎస్ఆర్ అని రాస్తున్నాను. ఓకే, సో సేవ్ చేస్తున్నాను, ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చేంజెస్ మన ఎక్సెల్ డాక్యుమెంట్లో రావాలి, ఎక్సెల్ వర్క్ బుక్లో రావాలి. ఇక్కడ వచ్చిందా మరి? రానప్పుడు ఏం చేయండి అంటే రైట్ క్లిక్ చేసి ఎడిట్ అని ఇచ్చేయండి, తర్వాత మళ్ళీ క్లోజ్ చేయండి. వచ్చేదా? అంటే కొన్నిసార్లు చేంజెస్ ఇమీడియట్గా రిఫ్లెక్ట్ కాకపోతే ఏం చేయండి అంటే ఎడిట్ అని క్లిక్ చేసి క్లోజ్ చేస్తే మళ్ళీ ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు రిఫ్లెక్ట్ అయింది కదా, సో నేను మళ్ళీ ఒకసారి మినిమైజ్ చేసి మళ్ళీ చేంజెస్ చేస్తాను. సపోజ్ ఎస్సీ అని రాస్తాను, సో సేవ్ చేస్తాను. మళ్ళీ చేంజెస్ రాలే కదా, రైట్ క్లిక్ చేసి ఎడిట్ క్లోజ్. ఓకే, అంటే ఇక్కడ నాకు ఏంటి, ఏదైనా కూడా చేంజెస్ అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ కావాలి అన్నప్పుడు ఏంటి, చేంజెస్ రాకపోతే కొన్నిసార్లు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, రాకపోతే ఏం చేయండి ఎడిట్ అనేది. అంటే దీని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే వేరే వాళ్ళు క్రియేట్ చేసిన ఫైల్లో ఉన్న మ్యాటర్ అంతా నా ఫైల్లోకి రావాలి, దాని ఇంటెన్షన్ అండి. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా నాకు ఏం జరుగుతుంది ఇక్కడ తెలిసిపోతుంది, నేను వాళ్ళు ఏ చేంజెస్ చేసినా కూడా. సో దానికోసం మనకి ఏం ఆప్షన్ ద్వారా యూజ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ ద్వారా చేస్తాం. సో ఇంకో ఫైల్ చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ చేసాం కదా, అది కాకుండా వర్డ్ ఫైల్ చూద్దాం అనుకోండి. ఫ్రమ్ ఫైల్స్, వర్డ్ ఫైల్స్ ఏడు ఉన్నాయో చూద్దాం. సో అలాగే ఇక్కడ ఉంది, ఇన్సర్ట్ చేస్తాను, లింక్ టు ఫైల్ అని ఇస్తాను. దానిలో ఉన్న మ్యాటర్ అంతా ఇక్కడికి వచ్చింది. సో అంటే ఇక్కడ ఏంటి, వర్డ్లో ఉన్న ఫైల్లో ఉన్న మ్యాటర్ అంతా ఇక్కడికి ఇన్సర్ట్ అయిపోతున్నాను. ఓకేనా, సో అలా మీరు ఏం చేయండి, కొత్త ఫైల్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడే సేవ్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ న్యూ అని. క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫైల్స్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసి లింకప్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఏదైనా చేంజెస్ చేసినా ఇక్కడ ఇమ్మీడియట్గా రిఫ్లెక్ట్ కావాలనుకున్నప్పుడు లింక్ టు ఫైల్ అని కూడా ఇచ్చి. ఓకే.